వయస్సు మీద పడుతున్న అందం తగ్గొద్దు, యవ్వనంగా కనిపించాలి, ముసలితనం అనేదే ఉండొద్దు అనేది ప్రతి ఒక్కరి కోరిక. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కొందరైతే లక్షలు పెట్టి సర్జరీలు చేయించుకుంటారు. అయితే ఇప్పుడు మనిషి జీవితంలోకి ప్రవేశించిన ఏఐ ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది. తనను తయారు చేసినందుకు ఇన్ రిటర్న్ గిఫ్ట్ రూపంలో మనిషిని వృద్ధాప్యం నుంచి దూరం చేయనుంది. అవును, మీరు విన్నది నిజమే. వృద్ధాప్యాన్ని వెనక్కు మళ్లించడం, ముసలి కణాలకు తిరిగి యవ్వనాన్ని ఇవ్వడం ఇకపై సాధ్యమయ్యే విషయమే. టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ ఏఐ, రెట్రో బయోసైన్సెస్ సంస్థలు సంయుక్తంగా గత కొన్ని ఏళ్లుగా చేస్తున్న పరిశోధనల్లో కీలక ముందడుగులు పడ్డాయి. దీంతో మనిషి తన వయసుతో సంబంధం లేకుండా నిత్య యవ్వనంగా మారే అవకాశం ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వృద్ధ కణాలను పునరుజ్జీవింపజేసే ఒక సరికొత్త టెక్నాలజీని ఓపెన్ ఏఐ, రెట్రో బయోసైన్సెస్ సంస్థలు ఆవిష్కరించాయి. ఈ పరిశోధన మానవ ఆయుష్ను పెంచే దిశగా జరుగుతున్న ప్రయోగాలకు కొత్త ఊతాన్ని ఇచ్చింది. ఈ రెండు సంస్థలు కలిసి GPT-4b మైక్రో అనే ఒక కొత్త ప్రత్యేకమైన ఏఐ మోడల్ను డెవలప్ చేశాయి. సాధారణ ఏఐ చాట్ బాట్లా కాకుండా ఈ మోడల్కు కేవలం జీవశాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం, ప్రోటీన్ల నిర్మాణం, 3D మాలిక్యులర్ నిర్మాణాలపై ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పునరుత్పాదక వైద్య రంగంలో కొత్త ప్రోటీన్లను రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ఏఐని ఉపయోగించి యమనక ఫ్యాక్టర్స్ అనే ప్రోటీన్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. వయోజన కణాలను తిరిగి మూల కణాలుగా అంటే స్టెమ్ సెల్స్గా మార్చగల సామర్థ్యం ఈ యమనక ఫ్యాక్టర్స్కు ఉంది. ప్రయోగశాలల్లో నిర్వహించిన పలు టెస్టుల్లో ఏఐ రూపొందించిన ఈ కొత్త ప్రోటీన్లు అద్భుతమైన రిజల్ట్స్ను చూపించాయి. అసలు యమనక ఫ్యాక్టర్స్తో పోలిస్తే ఏఐ సృష్టించిన ప్రోటీన్లకు గురైన కణాలు 50 రెట్లు వేగంగా, సమర్థవంతంగా యవ్వన లక్షణాలను సంతరించుకున్నాయి. అంతేకాదు, కణాల్లోని డిఎన్ఏకు జరిగిన నష్టాన్ని కూడా ఇవి చాలా స్పీడ్గా రికవర్ చేశాయి. ఈ ఆవిష్కరణపై ఓపెన్ ఏఐ ఒక బ్లాగ్ పోస్ట్లో స్పందిస్తూ GPT-4b మైక్రో ద్వారా యమనక ఫ్యాక్టర్స్లో గమనీయమైన మెరుగుదల సాధించాం. ఇవి స్టెమ్ సెల్ రీప్రోగ్రామింగ్ మార్కులను సాధారణ నియంత్రణల కన్నా 50 రెట్లు అధికంగా వ్యక్తీకరించామని వెల్లడించింది. అయితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే లేదా నిరోధించే మందుల తయారీలో ఈ ఆవిష్కరణ ఒక మైలురాయిగా మారనుంది. దీంతో పాటు ఈ పరిశోధన ఫలితాలు వైద్య రంగంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. దీంతో ఏఐ ఇప్పుడు కేవలం సమాచారాన్ని విశ్లేషించే సాధనంగానే కాకుండా జీవశాస్త్రంలో ఒక కొత్త ఆవిష్కరణలు చేయడంలో కూడా దూసుకుపోనుంది. ఇక ఏజ్ను తగ్గించుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న మనుషులకు ఏఐ పెద్ద వరాన్ని ప్రసాదించినట్టే అవుతుంది.